హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. నేనైతే ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేసి చాలా డేస్ అయిపోయిందండి. కొంచెం హెల్త్ ఒకటి ఇష్యూస్ బ్యాక్ టు బ్యాక్, దానివల్ల వీడియోస్ అయితే ఎడిటింగ్ అండ్ అప్లోడింగ్ అయితే చాలా డిలే అయిపోయింది. చాలామంది కమెంట్స్ కూడా పెట్టారు, మీ బాబు బర్త్డే వ్లాగ్ పెట్టండి అని చెప్పేసి. ఇదైతే మా బాబు బర్త్డే వ్లాగ్. నేను ప్రిపరేషన్స్ ఆల్రెడీ ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే అయితే వెళ్ళి చెక్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉండుంటే, నా పేరైతే పల్లవి అండి. మేము కెనడాలో ఉన్నాము, నేను మా బాబు అండ్ మా హస్బెండ్. ఇంకా ఇక్కడ మేమైతే ఇయర్ మా బాబు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాము, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాము అన్నీ ఒక వీడియో అయితే చేసి పెట్టాను. ఇంకా ప్రిపరేషన్స్ వ్లాగ్ కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంకా నేను రీసెంట్గా అయితే ఇండియా ట్రావెల్ చేశాను. ఆ వ్లాగ్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్లో ఉన్న వ్లాగ్స్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వాచ్ చేయండి. మా బాబుది అయితే ఇది 8th బర్త్డే అండి. ఇదైతే ఐస్ క్రీమ్ కేక్ ఆర్డర్ చేశాను. యాక్చువల్గా 2 కేక్స్ ఆర్డర్ చేశాము, ఎందుకంటే ఇది సర్వింగ్ వచ్చేసి 30 పీపుల్కి వస్తుంది అని చెప్పారు ఒక కేక్. ఇంకా మాకు అరౌండ్ 60 to 70 పీపుల్ అయితే వస్తారు అని చెప్పేసి ఇంకా నేను అలానే 2 కేక్స్ అయితే ఆర్డర్ పెట్టాము. ఇక్కడ ఉన్నదైతే మా మరదలు, మా తమ్ముడు అండ్ నా ఫ్రెండ్స్, మా పాత కమ్యూనిటీ ఫ్రెండ్స్. ఇంకా అరౌండ్ 7:30 అయినట్టుంది. అందరూ 7:30 కల్లా కొంతమంది వచ్చేసారు. ఇక్కడేమో కొత్త కమ్యూనిటీ ఇప్పుడు మూవ్ అయ్యాం కదా, ఈ కమ్యూనిటీ ఫ్రెండ్స్ కూడా అరౌండ్ 8కి అలా వచ్చారు. మాకు కుకింగ్ అయితే నేను ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను, ఎలా ప్లాన్ చేసుకొని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాము అని చెప్పేసి. నాకు అరౌండ్ 4 o'clock అయితే కుకింగ్ అంతా కంప్లీట్ అయిందండి. ఇంకా ఆ ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా, వస్తే కేక్ కటింగ్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి కేక్ కటింగ్ అరౌండ్ 8:15 అయింది. ఎందుకంటే అందరూ, మేము పిలిచిన వాళ్ళందరూ వచ్చారు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే కేక్ కటింగ్ అయితే చేసాము. ఎందుకంటే అందరికీ ఒకటే టైం అవ్వదు, కొంతమంది లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఆబ్వియస్గా లేట్ అయిపోతుంది. సో అందరు వచ్చాకే కేక్ కట్ చేద్దాము అని చెప్పేసి అలా కొంచెం 8:15 అలా అయిపోయింది. ఇంకా పిల్లలు అయితే ఫుల్గా ఆడుకుంటున్నారు. ఇంకా రా క్లిప్స్ కూడా కొన్ని అయితే ఇందులో యాడ్ చేస్తాను. హోప్ మీ అందరికీ అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే అస్సలు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కింద ఒక లైక్ చేయండి. అండ్ చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు వీడియోస్ అప్లోడ్ చేస్తే అని లాస్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు పెట్టారు. మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, అప్పుడే మీకు అన్నీ వస్తాయి నోటిఫికేషన్స్ కూడా. ఇంకా పిల్లలైతే మంచిగా ఇక్కడ ఆడుకున్నారు. ఇంకా నా డ్రెస్ డీటెయిల్స్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ మా డాడీ వాళ్ళు కొరియర్ చేశారండి. ఇంకా అందులో ఏది పిక్ చేసుకుందాము అని చెప్పేసి అనుకొని ఇది వేసుకున్నాను. ఐ థింక్ ఇది చెన్నై షాపింగ్ మాల్లోనో జేసీనో తీసుకున్నట్టున్నారు ఇండియాలో. ఇంకా ఇది 3 piece సెట్. ఇంకా మా బాబు డ్రెస్సెస్ కూడా నేను మొత్తం లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళాను కదా, ఇండియా వెళ్ళినప్పుడు మొత్తం అక్కడ షాపింగ్ చేసి తీసుకొచ్చిన డ్రెస్సెసే. రా క్లిప్స్ కూడా కుదిరినట్లు అయితే యాడ్ చేస్తానండి. కొంచెం ఏంటంటే మీకు కూడా ఫీల్ వస్తుంది కదా ఎలా జరిగింది ఏంటి అనేది, ఆ లైవ్లో చూస్తారు. ఇంకా నేను నా దగ్గర ఉన్న క్లిప్స్ కూడా చాలా వరకు యాడ్ చేశాను, ఎందుకంటే ఇది నాకు ఒక మంచి మెమొరీలా ఉండిపోతుంది యూట్యూబ్లో వ్లాగ్ అని చెప్పేసి. ఇంకా మోస్ట్లీ క్లిప్స్ అయితే చాలా వరకు యాడ్ చేశానండి.
ఇంకా ఇక్కడ వచ్చేసి 2 సేమ్ ఫ్లేవర్సే. ఒకటేమో ఆ రోజు మా యానివర్సరీ కూడా ఉంది. సో ఎలాగో 2 కేక్స్ ఆర్డర్ పెట్టాం కదా అని చెప్పేసి ఒక దాని మీదేమో హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పేసి, ఇంకొక దాంట్లోనేమో మా బాబుకైతే థీమ్ ఆ థీమ్ కావాలి అని అన్నాడు. ఇంకా అని చెప్పేసి ఆ థీమ్ అయితే యాడ్ చేసి పెట్టాము, ఆర్డర్ చేసాము. అండ్ ఇవి వచ్చేసి 2 ఐస్ క్రీమ్ కేక్స్. మే కదా, పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు, చల్లగా ఉంటాయి కదా కేక్స్ అని చెప్పేసి అలా అయితే పెట్టాము. ఇంకా ఈ డెకరేషన్కి అయితే నాకు ఒక 2 ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేశారండి. చాలా హార్డ్ అయింది వాళ్ళకి. అంటే అసలు ఆ బెలూన్స్ ఆగలేదు. అసలు ఈ డెకరేషన్ అవుద్దా లేదా, కుకింగ్ అయిపోతుంది బట్ డెకరేషన్ అసలు ఆగట్లేదు, ఎలా అవుతుంది అనుకున్నాను. నాకైతే డెకరేషన్లో అసలు నాకు నాలెడ్జ్ లేదు. ఇంకా వాళ్ళిద్దరు వచ్చి చాలా హెల్ప్ చేసి ఆ రోజు అంతా ఆర్గనైజ్ అయితే చేశారు. అండ్ ఎప్పటికీ నాకు ఈ డెకరేషన్ అయితే ఒక పెద్ద టెన్షన్ లానే అనిపించింది, ఎలా అవుతుందో అని చెప్పేసి. కానీ ఫైనల్గా అయితే అవుట్పుట్ మంచిగా వచ్చింది. హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇక్కడ అరౌండ్ 8:15 అయింది. ఇంకా అందరు వచ్చేసరికి ఇంకా కిడ్స్తో కలిపి కేక్ కట్ చేద్దాము అని చెప్పేసి మంచిగా అందరూ నుంచొని ఉన్నారు. వీళ్ళు ఏంటంటే అందరూ రోజు కలుస్తారు కదా కమ్యూనిటీలో మా కిడ్తో పాటు. ఇంకా వాడు కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు ఫ్రెండ్స్ అందరితో పాటు. ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా ఫుడ్ పెట్టేసుకోమని చెప్పాను, ఎందుకంటే ఆల్రెడీ 8:15 అయింది, కిడ్స్కి లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇంకా స్టార్టింగ్లో అయితే ఒక పొటాటో ఫ్రై చూపించాను కదా, అవైతే పిల్లలందరూ చిప్స్ అని చెప్పేసి ఇంకా వాళ్ళకి బాగా నచ్చాయి, మంచిగా తిన్నారు, వాళ్ళకి చాలా నచ్చాయి. ఇంకా స్టార్టింగ్ అయితే కొన్ని పిక్స్ దిగాము అందరితో పాటు. అండ్ మేము అండ్ మా బాబుని కొన్ని పిక్చర్స్ అయితే తీసాము, ఎందుకంటే కేక్ కటింగ్ అయిపోతే మళ్ళీ అందరూ హడావిడిగా ఉంటారు. ఇంకా ఆల్రెడీ 8:15 అయిపోయింది కేక్ కటింగ్ టైం. ఇంకా ఫుడ్ అవి కూడా స్టార్ట్ చేస్తారు కదా అని చెప్పేసి కుదిరినన్ని పిక్చర్స్ అయితే ముందే దిగేసాము. ఇంకా వచ్చిన వాళ్ళతో కూడా కొంతమందికి అయితే అవ్వలేదు, ఎందుకంటే ఫుడ్ స్టార్ట్ చేసి అలా అయిపోయింది. ఇంకా ఎన్ని పిక్స్ కుదిరితే అన్ని అయితే దిగాము. ఇంకా రా క్లిప్స్ కూడా కొన్ని పెట్టాను. కేక్ కట్ చేస్తున్నాడు రా దేవా, కేక్ కట్ చేస్తున్నాడు. పెట్టండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Eva. Happy birthday to you. Are you 1? Are you 2? Are you 3? Are you 4? Are you 5? Are you 6? Are you 7? Are you 8? Are you 9? రావట్లేదా? సరేలే ఇది కట్ చేసి పెట్టేసేయండి అయిపోయింది.
అంతే అంతే అయిపోయింది. అంతే పల్లవి ఉండు, ఫోటో తీస్తున్నా. మొహమాట పడక పల్లవి, ఇంకో పీస్ పెట్టు. ఇక్కడ ఏంటంటే మా యానివర్సరీ కేక్ కట్ చేసాము మా హస్బెండ్ నేను. బట్ నేనైతే తినలేదు. అదే మా ఫ్రెండ్స్ మొహమాట పడకు తినవు అని చెప్పేసి ఏడిపిస్తున్నారు వెనక. నేను ఎందుకు తినలేదంటే ఆ రోజు మేము పూజ చేసుకున్నాము. సో నాకు అక్కడ ఎగ్ ఏమైనా మిక్స్ చేస్తారేమో అన్న డౌట్, నేను తినను అని చెప్పేసి అదే చెప్తున్నాను వీళ్ళకి. ప్యారలల్గా అలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ కేక్ అయితే ఫ్రెండ్స్కి ఇచ్చాను. వాళ్ళందరూ కట్ చేసి సర్వ్ చేస్తున్నారు కిడ్స్కిను అందరికీ. ఇంకా ఇక్కడ మేమైతే కొన్ని పిక్చర్స్ దిగుదాము ఈలోపు అని చెప్పేసి అందరితో ఇలా పిక్చర్స్ దిగడము అలా చేశాను. ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ అండి. అండ్ మా తమ్ముడు మా మరదలు కూడా లండన్ నుంచి అయితే వచ్చారు. ఇంకా వాళ్ళతో పాటు ఫ్రెండ్స్తో పాటు కొన్ని పిక్చర్స్ అయితే దిగాము. అవన్నీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ పిక్చర్స్ ఎక్కడన్నా మిస్ అవ్వచ్చు, ఫ్యూచర్లో మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ యూట్యూబ్లో అయితే ఎప్పుడు పర్మనెంట్గా అయితే ఈ వీడియోస్ అయితే ఉంటాయి కదా, ఎప్పుడు కావాల్సిన మంచిగా చూసుకోవచ్చు అని అనిపించింది. ఇంకా అందుకనే పిక్చర్స్ నా దగ్గర ఉన్నవి అన్నీ మోస్ట్లీ యాడ్ చేయడానికి అయితే నేను ట్రై చేశాను. ఇందులో కొంతమంది అయితే బర్త్డేకి వచ్చిన వాళ్ళు మిస్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు అలా మేము లేట్గా స్టార్ట్ చేసాము అని చెప్పాను కదా, ఇంకా ఫుడ్ కూడా స్టార్ట్ చేశారు. అలా అయితే కొంతమంది మిస్ అయ్యారు. మోస్ట్లీ ఎంతమంది కవర్ అయితే వాళ్ళతో అయితే పిక్చర్స్ దిగామండి. హోప్ మీ అందరికీ అయితే వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. రా క్లిప్స్ కూడా అందుకే వీలైనంత వరకు పెట్టాను. సో ఇంకా మా వాళ్ళందరూ కూడా చూస్తారు కదా, వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది ఎలా చేసుకున్నారు వీళ్ళు అనేది. అందుకని మోస్ట్లీ నాకు కుదిరినంత వరకు అయితే రా క్లిప్స్ యాడ్ చేశానండి. బర్త్డే చేసుకున్నది కూడా వీక్ డేనే, థర్స్డే వచ్చింది ఈసారి. సేమ్ అదే రోజు చేసుకున్నాను. ఇంకా దూరం నుండి రావడం కూడా కొంతమందికి కష్టమేమో అనిపించింది. బట్ మేము పిలిచిన వాళ్ళు అయితే అందరూ వచ్చారండి. అండ్ 1 or 2 ఫ్యామిలీస్ తప్ప. అండ్ నేనైతే కొంతమందిని మిస్ అయిపోయింది. అది నేను ఎలా మర్చిపోయానో తెలియదు. కొంతమంది ఒక 3 ఫ్యామిలీస్ నా ఫ్రెండ్స్ని అయితే మర్చిపోయాను. ఈ హడావుల్లో నేను రాసుకోవడం కూడా మర్చిపోయాను. ఇంకా అలా అయితే కొంతమంది మిస్ అయ్యారు. చాలా బాధగా అనిపించింది దాని తర్వాత. బట్ ఇంకా ఏం చేయలేము, నెక్స్ట్ ఇయర్ అని అనుకున్నాను. ఇంకా ఇలా అయితే కొన్ని పిక్చర్స్ అయితే వచ్చిన వాళ్ళతో అందరితో అయితే పిక్చర్స్ అయితే దిగాను. ఇంకా ఇక్కడ ఫ్రెండ్ అయితే తనకైతే పాపం ఆల్మోస్ట్ 8th month ఎండింగ్లో ఉంది, అయినా వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఒక ½ an hour డ్రైవ్ ఉంటుంది. ఇప్పుడైతే తనకు కూడా డెలివరీ అయిపోయింది. నేను అంటే ఆబ్వియస్గా చాలా లేట్ అయిపోయింది నేను అప్లోడ్ చేయడం వీడియో. అండ్ మిగతా పిక్చర్స్ అన్నీ కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను.
హోప్ మీ అందరికీ వీడియో అయితే నచ్చింది అని అనుకుంటున్నాను. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే ఇంకొక వ్లాగ్తో రెడీగా ఉన్నాను అండ్ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.